పడుతూ ఉంటాడు. టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా మంగళ స్నానాలు కాస్త పూర్తయిపోవడంతో రాజు గదిలోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా అపర్ణ ఇటు ఇందిరాదేవి ఒకటే అనుకుంటారు. వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా ఏది వర్కౌట్ అయ్యేటట్టుగా కనిపించట్లేదు అపర్ణ. రాజుకి నిజం చెప్పేద్దాము. రాజుకి కావ్య తనకు ఏమవుతుందో వాళ్ళిద్దరికీ మధ్య బంధమేముందో చెప్పేద్దాము అని చెప్పనేసరికి వద్దత్తయ్య గారు, అలా చెప్తే రాజు ప్రాణానికి ప్రమాదం కదా. కావ్య అందుకోసమే కదా ఎన్ని రోజులు చెప్పకుండా ఉంది అని వాళ్ళిద్దరూ కూడా రాజు గుమ్మం బయట అంటే తన రూము బయట డిస్కషన్ పడుతూ ఉంటారు. రాజు అప్పటికే యామినితో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పేద్దాము అని గబగబా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి లేదత్తయ్య చెప్పేద్దామనగానే వద్దు చెప్పొద్దు అంటూ ఇద్దరు కూడా చెప్పేద్దామనేమో అపర్ణ అంటుంది. ఇందిరాదేవి ఇద్దరు కూడా చెప్పేద్దామని వద్దని ఇద్దరు కూడా డిస్కషన్ పడుతూ ఉండేసరికి రాజ్ కాస్త ఒక్కసారి తలుపు తీస్తాడు. ఏంటి చెప్పాలనుకుంటున్నారు? చెప్పొద్దని ఒకలంటున్నారు, చెప్పేద్దామని ఒకలంటున్నారు. దేని గురించి నానమ్మ? దేని గురించి అమ్మ? మీరు నా గురించేనా మాట్లాడుకునేది? చెప్పండి అని చెప్పనేసరికి అది బాబు అని చెప్పను కానీ మీరేదో విషయం దాస్తున్నారని నాకు అర్థమవుతుంది. ముందు మీరు ఇలా రండి అంటూ ఇద్దరిని రెండు చేతులతో పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి ఇద్దరిని కూడా మంచం మీద కూర్చోబెట్టి వాళ్ళిద్దరి ముందు కింద కూర్చుంటాడు రాజు. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఏం తెలియకూడదని కంగారు పడుతున్నారు. చెప్తారా లేదా అని చెప్పనేసరికి ఏమీ లేదు రామ్, ఏమీ లేదు. అదే నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్దామని నేను, ఇప్పుడే కాదు పెళ్ళైన తర్వాత చెప్దామని మీ నానమ్మ మాట్లాడుకుంటున్నారు అనగానే జోకు చాలా బాగుంది, కానీ ఇప్పుడు నవ్వే మూడ్లో అయితే నేను లేను. ఎందుకంటే చాలా టెన్షన్గా ఉన్నాను. ఏం తీసుకోవాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఇష్టమైన అమ్మాయిని వదులుకోలేక, ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోలేక సతమతమవుతూ ఉన్నాను. చెప్పు నానమ్మ అని చెప్పనేసరికి ఏమీ లేదు రామ్మ అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి ఇంకా ఇందిరాదేవి చెయ్యి పట్టుకుని లాగి తన తల మీద చేయి వేసుకుంటాడు. నువ్వు ననక నిజంగా సొంత మనవడే అని అనుకుంటేగా అనక నా మీద ఒట్టేసి నిజం చెప్పు నానమ్మ. నిజం చెప్తావనే నమ్మకంతోనే నిన్ను నా మీద ఒట్టేసి చెప్పమని చెప్పాను. చెప్పు నానమ్మ అని చెప్పనేసరికి ఏంట్రామ్ ఇలా ఇరకాటంలో పెట్టేశావు అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా, నన్ను నీ మనవడు అని అనుకుంటేనే అని చెప్పాను కానీ మనవడు అని అనుకోవడం ఏంటి రాజ్? నువ్వు నా సొంత మనవడవే అంటూ ఇంకా ఇందిరాదేవి మాట్లాడేసరికి అత్తయ్య అని చెప్పాను కానీ వద్దు అపర్ణ, ఇంకా నన్ను ఆపొద్దు. రాజ్ నన్ను అంత మాట అన్న తర్వాత వాడి మీద ఒట్టేసుకున్న తర్వాత కూడా నేను ఇంకా నా నోరును అదుపులో పెట్టుకుని వాడిని బాధ పెట్టలేను అని చెప్పాను కానీ రాజ్ ఏంటి నా పేరు రామ్ కదా అనగానే కాదు నీ పేరు రాజ్. అపర్ణ ముందు వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేయనగానే డోర్ క్లోజ్ చేస్తుంది అపర్ణ. ఇంకా రాజుని కూర్చోబెట్టి మొత్తం పోసగుచ్చినట్టుగా మొత్తం అంతా కూడా వివరించి చెప్తారు రాజుకైతే. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అందుకనేనా 1-2 సార్లు యామిని వాళ్ళ ఇంట్లో నా పేరు రాజ్ అని పలకడం నేను విన్నాను అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా రాజ్, నిన్ను మొత్తం మాయ చేసి మభ్యపెట్టింది. అసలు యామినికి నీకు ఏ సంబంధం లేదు. యామిని నీ మరదలంటూ నిన్ను మాయ చేసిందే తప్ప అసలు యామినికి నీకు వాళ్ళమ్మ నాన్నకి అసలు సంబంధమే లేదు. నిన్ను కన్న తల్లి అపర్ణ అయితే అపర్ణ వాళ్ళు చనిపోయారని యామిని నమ్మించింది. ఇంకా నీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను రాజు. ఒక్కసారి ఎప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఆలోచించుకో. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారనేది నీ మనసుకే తెలుస్తుంది. మా ఇంటి అడ్రస్ కావ్య చెప్పిందా? చెప్పలేదు. కానీ సరాసరి నువ్వు ఇంటికి వచ్చేసావు. నన్ను అమ్మనని, మా ఆయన్ని నాన్నని, వీళ్ళందరినీ ఇదే పిలుపులతో పిలవాలని నీకెవరైనా చెప్పారా? చెప్పాను కానీ లేదు, నా మనసుకు అనిపించింది అనగాని అసలు వాళ్ళు నీకు అదే అవుతారు కాబట్టే నీ మనసుకు అలా అనిపించింది రాజ్. అర్థం చేసుకో, కావ్య నీ భార్య కాబట్టే. కావ్యను చూడడంతో
నీకు ఏదో మనసులోని భావన కలిగింది, అర్థం చేసుకో రాజు అని చెప్పనేసరికి, ఇంకా నీకు అర్థం కాకపోతే అత్తయ్య మీ ఫోన్లో ఉన్న వాళ్ళ పెళ్లి ఫోటో చూపించండి అనేసరికి పెళ్లి ఫోటోను కాస్త చూపిస్తాను. చూపించేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. యామిని కూడా ఇంట్లో, యామిని ఈ ఫోటోల్లో కూడా ఉండొచ్చు, కానీ ఈ ఫోటోలు అయితే రియలో కాదో నువ్వే తెలుసుకో, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో, అసలు యామిని చెప్పేది నిజమా మేం చెప్పేది నిజమా అని నీ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే నీకే అర్థమవుతుంది రాజు అని చెప్పి ఇంకా అపర్ణ ఇందిరాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజు నమ్మే ఉంటాడా అని చెప్పాను, కానీ ఆలోచిస్తే ఖచ్చితంగా నమ్ముతాడత్తయ్య అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి వెళ్ళిపోతారు. ఇంకా రాజు అయితే పెళ్లి అంటే రాజు ఏమనుకుంటాడంటే నమ్ముతాడు, కానీ యామినికి బుద్ధి రావాలంటే పెళ్లిపేట్ల వరకు తీసుకురావాలన్న ఆలోచనతో ఉంటాడు. ఇంకా పెళ్లి కొడుకులా ఎవరు రెడీ చేయకపోయినా రెడీ అయ్యి బయటికి వచ్చేస్తాడు రాజు. ఒక్కసారిగా అపర్ణ ఇందిరాదేవి షాక్ అవుతారు. ఇదేంటిది, రాజుకి గతం గురించి చెప్పినా కానీ రాజు ఏంటి అత్తయ్య రెడీ అయి వచ్చాడు, అంటే మనం చెప్పిందంతా అబద్ధమని నమ్ముతున్నాడా, ఆ యామిని చెప్పిన మాయే నిజమని అనుకుంటున్నాడా, నిజాన్ని నమ్మడానికి సమయం పడుతుంది కదా అపర్ణ, అదే అబద్ధమైతే చాలా ఈజీగా నమ్మేస్తారు, అందుకే యామిని చెప్పేది అబద్ధం కాబట్టి రాజు నమ్మేశాడు, మనం చెప్పేది నిజం కాబట్టి రాజు నమ్మడం లేదు అని చెప్పి ఇంకా అపర్ణ ఇందిరాదేవి అనుకునేసరికి పెళ్లిపేట్ల మీద కూడా కూర్చుంటారు. కూర్చోవడంతో చాలా సంతోషంగా ఉంది బావా, నీకు నాకు ఎలా పెళ్ళి జరుగుతుందో లేదో అని చెప్పాను, కానీ ఎందుకు జరగదు, నువ్వేం తప్పు చేసావని పెళ్ళి జరగదు అనగాని, అది కాదు బావా, అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పాను, కానీ యాక్సిడెంట్ అయినంత మాత్రాన పెళ్ళి జరగదు అని ఎందుకు అనుకున్నావు యామని అనగాని, ఏదో క్యాజువల్గా అన్నానులే బావా వదిలేసే, ఇది మనకి చాలా గొప్ప మూమెంట్ అని చెప్పనేసరికి సరేనే నీకేం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు రాజు. అయితే ఉండిపోయేసరికి ఇంకా పంతులు గారైతే బెల్లం జీలకర్ర ఇచ్చి, బాబు ఇది అమ్మాయి తల మీద పెట్టండి అని చెప్పాను, కానీ ఎందుకు పెట్టాలి అని చెప్పాను, కానీ మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా బెల్లం జీలకర్ర పెట్టాలి, ఇదే అసలైన ముహూర్తం అని చెప్పాను, కానీ నాకు యామినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి రాజ్ కాస్త పెట్టను అని చెప్తాడు. ఏంటి బావా జోక్ చేస్తున్నావా అనగాని, నీతో నేను జోక్ చేయడానికి నువ్వేమన్నా నా మరదలివా, నీతో నేను జోక్ చేయడానికి అనగాని, అదేంటి బావా అలా అంటావు అని చెప్పాను, కానీ నువ్వు నా మరదలివి కాదన్న విషయం నాకు తెలుసు, నా కుటుంబం దుగ్గిరాల కుటుంబం అని కూడా నాకు తెలుసు, కళావతియే నా భార్య అన్న విషయం కూడా నాకు తెలుసు యామిని అని చెప్పనేసరికి, అంటే రాజు కొంచెం వరకు అనుమానం ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఈ ప్రశ్నలన్నీ యామిని అడుగుతాడో యామిని ముఖంలో టెన్షన్ కనబడిపోతుంది, అది అబద్ధమైతే నిజమో ఏదో చెప్తుంది కదా అన్న ఉద్దేశంతో, బావా ఇదంతా అని చెప్పాను, కానీ ఇదంతా నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకు తెలిసి యామిని అనగానే, అది కాదు బావా నేను నిన్ను ఇష్టంతోనే అని చెప్పాను, కానీ వద్దు యామిని, ఇంకా నువ్వు నన్ను మోసం చేసింది చాలు, కళావతి గారు నా భార్య కదా, నా మనస్సాక్షి నాకు ఆవిడే నా భార్యే, నాకు బంధువే, నాకు ఆవిడికి ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుంది, ఆ సంబంధం ఏంటో క్లారిటీ రావడానికి నాకు ఇంత సమయం పట్టింది అని చెప్పనేసరికి, అది కాదు నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, నీ మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను అని చెప్పాను, కానీ చెంప చెల్లు అనిపిస్తాడు, ఎందుకంటే నువ్వు మీ తల్లిదండ్రులతో మాట్లాడిందంతా నేను విన్నాను, ఎందుకంటే వీళ్ళు చెప్పడంతో యామిని రూమ్కి వెళ్ళి నిలదీద్దామనుకునేసరికి వాళ్ళతో యామిని మాట్లాడుతూ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో రాజ్కి గతం గుర్తు రాకూడదు, రాజ్కి గతం కనుక గుర్తొస్తే కావ్య తన భార్య అన్న విషయం గుర్తొచ్చేస్తుంది, ఇంకా నాకు రాజ్ ఎప్పటికీ దక్కడు అన్న మాటలు వింటాడు, అది ఇది కన్ఫర్మ్ చేసుకుని ఇంకా రాజ్ అయితే అలా మాట్లాడేసరికి, అది కాదు బావా అని చెప్పాను, కానీ ఇంకొకసారి బావాని పిలిచావంటే అస్సలు ఊరుకోనని చెప్పి రాజ్ కాస్త పెళ్లిపేటల మించి లేచేస్తాడు. ఏంటి కళావతి, నీ భర్త మరొక అమ్మాయి మెడలో తాళి కడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అనగానే, అక్కడ ఉన్నది నా భర్త నన్ను మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేను, మా ఇద్దరికి మధ్య పడింది బ్రహ్మముడి, ఆ బ్రహ్మ వేసిన ముడి, ఆ భగవంతుడు నేను ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాను, అలాంటి భగవంతుడు నాకు అన్యాయం చేయడని ఒకే ఒక్క నమ్మకంతోనే నేను సైలెంట్గా ఊరుకున్నానే తప్ప మీరే నా భర్త అని చెప్పడానికి నాకు క్షణకాలం పట్టదు, మీరు మీ చేతిని
నా చేతిని మీ గుండెల మీద వేసుకుని ప్రేమ గురించి చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. కానీ నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నాను. లోపల ఎంతో మదన పడ్డాను అంటూ కావ్య చెప్పడంతో ఇంకా రాజ్ అయితే కావ్యను హత్తుకుంటాడు. యామిని ఎలా ఉండిపోతుంది. ఇప్పుడు గనక నువ్వు నా మెళ్ళో తాళి కట్టకపోతే నేను చస్తాను అనగానే, చస్తే నాకెందుకు, బ్రతికితే నాకెందుకు, నువ్వు నాకు ఏమవుతావని, నువ్వేమైనా ఐ డోంట్ కేర్, నాకు సంబంధమే లేదు అని చెప్పి ఇంకా అప్పు నన్ను ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో కిడ్నాప్ చేసిందని కేసు పెట్టు, ఆ తర్వాత ఆవిడ ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు అని చెప్పాను. కానీ అలాగే బావా అని చెప్పి అప్పు అయితే చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరిగి యామినికి జలక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.